వెల్కమ్ టు సుమన్ టీవీ. నరాల నొప్పితో బాధపడే వారికి మంచి పరిష్కార మార్గాలు తెలియజేస్తా అంటున్నారు. మనతో పాటు ఉన్న హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. నరాల సమస్య చాలా మంది సఫర్ అవుతున్నారు. మరి హోమియోపతిలో దీనికి ఎలాంటి పరిష్కార మార్గాలు ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? స్టార్టింగ్ లోనా, మిడిల్ లోనా, ఏ పరిష్కార మార్గాలు ఉన్నాయి? నరాల నొప్పి రావడానికి కారణం ఏముంది అర్థమైతే పేషెంట్ కి ఎట్లా హోమియోపతి పరిష్కారం ఇస్తుంది అర్థం చేపియొచ్చు. మనం మల్టిపల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది నరాల నొప్పి. కొందరికి మెడ నరాల్లో ప్రాబ్లం ఉండి తలనొప్పి రావడం, చక్కర రావడం ఇవి ఉంటాయి. కొందరికి చేతులు లాగుతాయి, తిమ్మిర్లు వస్తాయి, మంటలు వస్తాయి, కొందరికి అరికాల మంటలు వస్తాయి, కొందరికి నడుము నొప్పి, తొడ నొప్పి, అరికాల మంటలు 3 ఉంటాయి. లక్షణంని బట్టి రోగం అర్థమవుతుంది. ఎన్నోసార్లు లక్షణంని బట్టి రోగం అర్థమవుతుంది. ఏమైంది, ఒకసారి హయత్ నగర్ లో ఒక ఆయన ఉంటుండే. హయత్ నగర్ తెలుసు కదా మీకు? ఆయన ఉద్యోగం ఏమో ఇక్కడ ఉంది, హైటెక్ సిటీలో. మూల నుంచి మూలకి రోజు రావాలి పోవాలి. అయితే ఈ మూల నుంచి ఆ మూలకు పోవాలని మెట్రో కూడా వచ్చింది. కానీ ఈ పేషెంట్ కి ఏముంది అంటే బండి మీద పోతారు. ఎందుకంటే షిఫ్ట్ టైమింగ్ ఏది ఎప్పుడు ఉంటుంది తెలియదు. మళ్ళా ఇంకోటి ఏంది అంటే ఈడికెళ్ళి ఆడికి పోవడానికి బండి మీద పోతారు. ఏమైతుంది, గుంతలు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఇట్లనే పోతున్నారు వస్తున్నారు. ఇప్పుడు మన బండి మన దగ్గర ఉందంటే ఏమైనా సౌదా కొనాలి, ఏమైనా రేషన్ కొనాలి అంటే ఎక్కడైనా ఆపి కొనవచ్చు. మెట్రోలో మనం ఎక్కడ ఆగుతాం, ఎక్కడ కొంటాం. ఇవన్నీ పనులు కూడా చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, ఆఫీస్ చూసుకోవాలి, ఉద్యోగం చూసుకోవాలి, పైసలు చూసుకోవాలి, అన్ని చూసుకోవాలంటే ఒక 2 వీలర్ మనతో ఉంటే ఏమైతుంది, అన్ని పనులు జర ఈజీ అవుతుంది చూసుకోవడం అనేసి ఈ రీజన్ ఇచ్చిండ్రు. కానీ ఇట్లా ఎన్నో ఏండ్లు పోవడం, రోడ్ అంటే ఓన్లీ రోడ్ ఉండదు కదా, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, గుంతలు ఉంటాయి, ట్రాఫిక్ ఉంటది, అన్ని ఉంటాయి. అవునా కదా? సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేయడం. ఏమైపోతుంది, అరే ఇంత ట్రావెల్ చేస్తున్నాం అనేసి ఫస్ట్ థింగ్ మైండ్ కి, అరే ఏంది ఇంత నేను పోతున్నా అనేసి అనిపిస్తే శరీరానికి కూడా అనిపిస్తుంది కదా, అరే ఏం తపనా ఇది అని అనిపిస్తుంది కదా. దాంట్లో ఏమైతుంది, మెడ నరాలు, నడుములో నరాలు, స్పైనల్ కార్డ్ ఉంటది, ఇంత దొడ్డు నరం పోతుంది, అది ఉత్కపోవడం స్టార్ట్ అవుతుంది. అది ఉత్కపోవడం స్టార్ట్ అయ్యి ఏమవుతుందంటే అక్కడ స్పాండిలోసిస్, లేదంటే స్పాండియోలిథియాసిస్, లేదంటే సియాటికా, లేదు అంటే డీజనరేటివ్ డిస్క్ డిజీజ్, ఇవన్నీ వస్తాయి. పేషెంట్ ఏజ్ 42 ఏళ్ళు ఉంటాయి. మన దగ్గర వచ్చి ఒకటే చెప్తున్నారు, సార్ నేను బండి నడుతున్నా, సడన్ గా నాకు తిమ్మిరి వస్తుంది కాళ్ళల్లో, అరే బ్రేక్ ఒత్తాలంటే ఒత్తుతున్నానా లేదా అర్థం కాదు, అట్లా వస్తుంది. మళ్ళా పక్క కాపుతా 5-6 నిమిషాలు, జర నయం అవుతుంది, చుమ్ 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 అవుతుంది, తొడల్లో నొప్పి అవుతాయి, సడన్ గా నడుము నుంచి లాగుతుంది మొత్తం నాకు. మళ్ళా ఒక్కొక్కసారి ఏమవుతుంది, లెఫ్ట్ కి తిప్పేటప్పుడు బండి చక్కర వస్తుంది, లెఫ్ట్ కి తిప్పేటప్పుడే అవుతుంది చక్కర్, పడుకున్నప్పుడు రైట్ కి తిరిగి పడుకుంటే చక్కర వస్తుంది. అట్లా అనిపిస్తుంది. సార్ ఏం చేయాలి అర్థమైతలేదు, ఉద్యోగం మానేసేయాలనా అనేసి అర్థమైతలేదు. మనం ఒకటి చెప్పినాం, ఎంఆర్ఐ ఫిలిం చూసినాం, మీకు ఫలానా ప్రాబ్లం ఉంది. లేదు సార్ కొందరు ఆపరేషన్ చేయించుకోవాలి అంటున్నారు. భగవంతుడు ఇచ్చింది ఖరాబ్ అయింది, మనిషి చేసింది ఖచ్చితంగా ఉంటదా? ఒరిజినలే కదా, అవునా కదా? ఎప్పుడన్నా బంగారానికి బ్రాస్ కి తేడా ఉంటది, చూడ్డానికి 2 ఒకటేలాగా ఉంటాయి, కానీ తేడా అయితే ఉంటది కదా. అయితే ఏం చేయాలి, మనం ఉన్నదాన్ని నడిపియాలి, ప్లస్ అయిన డ్యామేజ్ రిపేర్ అవ్వాలి. అది ఎట్లయితుంది, హోమియోపతి మందుతో అవుతుంది. లేదు సార్ ఈ తొడలాగడం, తిమ్మిర్లు అవ్వడం, చేతుల్లో తిమ్మిర్లు ఎట్లా అవుతుందంటే పడుకున్నప్పుడు నా కాళ్ళలో మంట, ఎవరో ఇట్లా అగ్గిపుల్ల తీసుకొని మంట పెట్టిరు నా కాళ్ళు అనేసి అర్థమవుతుంది. అట్లా అయితే ఏంది, మళ్ళీ అవి అన్ని తగ్గుతాయి. మీకు ప్రాబ్లం అరికాల్లో లేదు, మీ ప్రాబ్లం నడుములో ఉంది. ఎందుకు ఇన్ని గుంతలు, ఇన్ని స్పీడ్ బ్రేకర్లు, ఏమవుతుంది? కార్లో ఉండి, లేదు సార్ కార్లో పోతే నేను ఇప్పుడు ఒక 55 minutes లో గంటలో పోతా, అప్పుడు నేను 2 గంటలు పోవడానికి 2 గంటలు రావడానికి కార్లోనే ఒక బెడ్ వేసుకోవాలి, అట్లా అయిపోతుంది నా పరిస్థితి. మీరు కొంచెం కేర్ అయితే తీసుకోండి, మళ్ళీ దాని తర్వాత హోమియోపతి మందులు వాడండి. ఇవి రావడానికి ఏమున్నాయి కారణాలు, ఇప్పుడు ఏమర్థమైంది, గుంతలు, బ్రేకర్లు. లేకుండా జర్నీ చేయలేదు, అది అందరికి కామన్ కదా సార్ జర్నీ అనేది. అవును కామన్, కానీ ఇంకోటి కూడా ఉంటది ఫ్యాక్టర్, స్ట్రెస్ ఫ్యాక్టర్. ఈ పేషెంట్ కి కూడా అడిగినాం మనం, నిద్ర పోతున్నారా లేదా? లేదు సార్, ఎందుకు? టెన్షన్ ఉంది సార్, నాకు ఏం టెన్షన్ ఉంది, నాకు ఇట్లా నిద్ర పోయేటప్పుడు టార్గెట్ 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 అని తిరుగుతుంది మైండ్ లా. అది ఎందుకు?
అరే మళ్ళీ కంపెనీ వాళ్ళు అట్లా టార్గెట్ ఇస్తారు, ఈ మంత్ ఇంత టార్గెట్ ఇచ్చారు, నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ చేస్తారు, మళ్ళీ దాని తర్వాత ఇంకా ఎక్కువ చేస్తారు. అంటే ఏమవుతుంది, నాకు టెన్షన్ అవుతుంది, ఆ టెన్షన్కి నిద్ర వస్తలేదు, ఏది ఉద్యోగంది గ్యారంటీ లేదు. అవునా కాదా? అది పోతే ఈఎంఐలు ఎట్లా కట్టాలి? అంటే ఈఎంఐ ఉంది, టార్గెట్ ఉంది, పని ఉంది, పోయేది ఉంది, వచ్చేది ఉంది, ఇవన్నీ ఒక్కటేసారి మీరు ఆలోచిస్తున్నారు. అన్ని ఒకటేసారి ఆలోచిస్తే ఏమవుతుంది, ప్రాబ్లం ఇంకా పెద్దగా కనిపిస్తుంది. అన్ని చిన్న చిన్న ప్రాబ్లంలు. అవునా కదా? టార్గెట్ ఇట్లా ఆలోచించండి, పోవడం పోతాం, ఇన్ని ఏళ్ళ నుంచి పోతాం. అవునా? అట్లా ఆలోచించకుండా ఈఎంఐ ఇప్పుడు వరకు కట్టలేదా, ఎప్పుడన్నా లేదు, అన్ని కట్టి మళ్ళీ ఎందుకు, అరే ఈఎంఐ ఎట్లా కట్టాలి, ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి, నడుము నొప్పి, అది ఇది అన్ని ఇట్లా చేసి భూతద్దంలా చూస్తారు కదా, అట్లా చూసి ఎక్కువైపోతుంది. సెంటర్ ఫ్రెష్ తెలుసా మీకు? ఏముంది సెంటర్ ఫ్రెష్? చూయింగ్ గమ్ ఉంది. వాళ్ళు ఒకటి రీసెర్చ్ తయారు చేసిండ్రు. ఆ రీసెర్చ్ ఏంది అంటే, ఇండియన్స్ ఆడు బయట ప్రదేశంలో ఉండొచ్చు, వేరే దేశంలో ఉండొచ్చు, వీళ్ళకు భూతద్దంలోకి వెళ్ళి చూసే అలవాటు ఉంటది. స్టాంప్ కాదు, రీసెర్చ్ అయింది, పేపర్లు కూడా పబ్లిష్ అయినాయి. ఏమని, వీళ్ళు ఇంత దాన్ని ఇంతలాగా చూస్తారు. ఎట్లా అంటే అందరు రీసెర్చ్ అంటే అందరికి పోయి అడుగుతారు, మీరు దీని గురించి ఏమంటారు, మీరు దాని గురించి ఏమంటారు. అయితే పిల్లల్ని అడిగిర్రు, 20 వయసు, 25 వయసు, అరే నీకు ఏముంటది, ఎక్కువ ఏం ఆలోచిస్తారంటే ఇన్స్టాగ్రామ్ మీద ఏం ఫోటో ఏం టైంకి వేయాలి అనేసి 4 గంటలు ఆలోచిస్తాడంట మనిషి. అంటే ఇన్స్టాగ్రామ్ మీద ఫోటో వేయడానికి. ఇట్లా ఓవర్ థింకింగ్ ప్రాబ్లం అంటారు దీన్ని. దీనివల్ల యాంగ్జైటీ పెరుగుతుంది జనాలు. ఇది ఇండియన్స్ లో చాలా ఎక్కువ ఉంది, 70% ఇండియన్స్ లో ఉంది అంట. ఇప్పుడు ఇదే ఆలోచించుకుంటా 1 hour 1.5 hour బెడ్ మీద పడుకొని ఆలోచిస్తుంది మనిషి, నిద్ర ఏడికెళ్ళి వస్తుంది. అట్లా ఈ రోగం ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే మనిషి పడుకుంటే ప్రశాంతంగా బాడీ రిపేర్ అవుతుంది, ఆ రిపేర్కి టైమే ఇస్తలేడు మనిషి, ఏడికెళ్ళి రిపేర్ అవుతుంది బాడీ. ఇప్పుడు కార్ నడుస్తుంది, దానికి బ్రేక్ మార్చాలి, మార్చొచ్చా? లేదు, బండి ఆగి స్విచ్ ఆఫ్ చేసి మార్చాలి. ఇక్కడ కూడా అదే చేస్తుంది మనిషి, నేను నడిపించుకుంటా నువ్వు మార్చు పాటలు అంటే ఏడికెళ్ళి అవుతుంది కాదు కదా. అయితే అది ఆ స్ట్రెస్. అయితే హోమియోపతి మందులు ఇచ్చినాము, ఈయనకు మంటలు, తిమ్మిర్లు, చక్కర్లు, గిక్కర్లు అన్నీ తగ్గినాయి, స్ట్రెస్ కూడా ఆటోమేటికలీ తగ్గింది. మళ్ళా దాని తర్వాత మనం ఎంఆర్ఐ చేపిస్తాం ఇంత టైం పీరియడ్ అయిపోయినాక. ఎంఆర్ఐలో కూడా మంచిగా అయిపోయింది, లక్షణాల్లో కూడా మంచిగా అయిపోయింది అంటే మందు ఆపేస్తాం. రెండిట్లో ఒక్కటి ఉన్నా మళ్ళీ కొన్ని రోజులు మందులు కంటిన్యూ చేస్తాం. జర్నీ అయితే కంటిన్యూగా ఉంటుంది కాబట్టి మళ్ళీ సమస్య వస్తుందా సార్? జర్నీ అయితే కంటిన్యూగా ఉంటది అంటే, ఇప్పుడు ఈ పేషెంట్ కి ఇంకోటి అధిక బరువు కూడా ఉంది. అది కూడా బరువు కూడా జర కంట్రోల్ చేసుకోండి, అన్ని మనం తగ్గించేస్తాము. ఇప్పుడు కొందరికి షాక్ అబ్జార్బర్లే ప్రాబ్లం ఉంటది బండిలో, ఇంకా మీ బండి వల్ల మీకు ప్రాబ్లం అవుతుందంటే బండి మార్చడం అయితే చేయాలి కదా. మీకు ఏది జర కంఫర్ట్ ఉంటుందో అట్లా ట్రావెల్ చేయండి. మీరు మీకు అవ్వా కావాలి, బువ్వా కావాలి, అన్ని కావాలంటే కూడా నడవదు పని. అవునా కదా? హెల్త్ కావాలి, కార్లో అయినా వెళ్ళండి, మెట్రోలో అయినా వెళ్ళండి, అదన్నా చేయండి. లేదు నేను అదే 2 వీలర్ మీద, కాలేజ్ 2 వీలర్ నేను అమ్మాను, నాకు సెంటిమెంట్ ఉంది, అదే బండి నడిపిస్తా అంటే కూడా ఆ బండి అయితే ఖరాబ్ అయింది కదా. మీరు దాంతో మీరు ఎందుకు ఖరాబ్ అయిపోతారు అంటా నేను. సార్ మరి ఇన్ని చెప్పారు కదా సార్, మా వ్యూవర్స్ అంతా రెమెడీ కోసం కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా సార్, ఒకసారి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా సార్? మునక్కాయలు ఉంటాయి కదా, మునక్కాయలు మీరు ఏం చేయాలి, 2 మునక్కాయలు తీసుకోవాలి, పీసులు చేసుకోవాలి, దాన్ని వాటర్లో వేసి బాయిల్ చేయాలి. వాటర్లో వేసి బాయిల్ చేసి అది కుక్కర్లో చేయండి బెటర్. కుక్కర్లో పప్పు గుత్తితోటి మంచిగా స్మాష్ చేసుకోండి, ఆ హార్డ్ ఫైబర్లు ఉండేటివి తీసేయండి. మీరు మొరింగా సూప్ తయారు చేసుకున్నారు, దీంట్లో మిరియాల బొగ్గుని యాడ్ చేయండి, కొంచెం ఉప్పు యాడ్ చేయండి, కలుపుకొని రోజు ఎప్పుడైనా తాగండి. డ్రమ్ స్టిక్స్, ఆకులు కూడా వాడొచ్చు, మునగాకు వేరే, మునక్కాయ వేరే. ఇప్పుడు ఓన్లీ మునక్కాయలు మాత్రమేనా? మునగాకు అంటే మీరు పౌడర్ ఉంటది కదా, అది కూడా తీసుకోవచ్చు, అది కూడా మంచిది. ఇది నరాలకు మంచిది, బొక్కలకు మంచిది. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ నరం ప్రాబ్లం లేదు, బొక్క ప్రాబ్లం కూడా ఉంది. బొక్కలు అన్ని గిచ్చుకపోతున్నాయి, అంటే రబ్బింగ్ అవుతుంది. ఎందుకు? ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ డ్యామేజ్ అయింది ఇక్కడ. షాక్ అబ్జార్బర్ దేవుడు ఇచ్చిన షాక్ అబ్జార్బర్ అది. ఇప్పుడు బండికి ఉంటాయి కదా, దేవుడు కూడా మనకి ఇచ్చిన బాడీలో ఇంటర్వర్టిబ్రల్ డిస్కులు, అవి షాక్ అబ్జార్బర్లు. ఆ షాక్ అబ్జార్బర్లు ఖరాబ్ అవ్వడం వల్ల మన వర్టిబ్రల్ కాలం, మన నడుములో ఖరాబ్ అయింది, మెడలో ఖరాబ్ అయింది,
అందుకే అవుతుంది. ఓకే. డ్రమ్ స్టిక్ సూప్ అయితే అందరికి బెస్ట్ అంటారు. ఆ, ఏ ఏజ్ నుంచి సార్? ఎవరన్నా మీకు తాగొచ్చు. ప్రాబ్లం ఉంటే తాగండి, తాగేసేయండి. లేదంటే పప్పులు వేసుకొని తినండి. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.